ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన మనవి చేస్తున్నాను. ప్రతి నెల పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ఖమ్మం పట్టణంలో 2వ మంగళవారం ఉదయం 9 గంటలకి పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని దినాలుగా ఖమ్మం పట్టణంలో కురిసిన వర్షాలు కావచ్చు, పొంగుతున్న కాలువలు నదుల ప్రవాహాన్ని బట్టి ఆ ప్రాంతమంతా కూడా నీటి చేత మునిగిపోయి ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. ఇటువంటి సమయంలో మేము ఆరాధన జరిగిస్తున్న స్థలం కూడా నీటి ప్రవాహం చేత మునిగిపోయినది. దాని కారణంగా సెప్టెంబర్ మాసంలో జరగవలసిన ఆరాధనను, పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనను వాయిదా వేయటం జరిగింది. తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. తిరిగి మరలా ఇది అక్టోబర్లో ప్రారంభమవుతుంది. ఏ సమయంలో ప్రారంభమవుతుంది, ఎక్కడ ప్రారంభమవుతుంది అనే వివరాలన్నీ తర్వాత వీడియోస్లో మీకు అందజేస్తాము. దయచేసి ఈ పట్టణం కొరకు మీరందరూ ప్రార్థించండి. దేశం కాని దేశంలో ప్రజల మధ్య బ్రతుకుతున్నప్పుడు వారిని ఆ దేశ ప్రజలు ఐగుప్తీయులు పెడుతున్న కష్టం, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని వెట్టి చాతురి చేపిస్తున్న విధానాన్ని దేవుడు చూసేట, వారు పెడుతున్న బాధను చూసి, వారి కన్నీరుని చూసి, వారి దుఃఖాన్ని చూసి దేవుడు తట్టుకోలేక దిగొచ్చు. నీ జీవితంలో ఇటువంటి ఐగుప్తీయులు ఉన్నారా? అవును. నీ దేహాన్ని ఇబ్బంది పెట్టాడు అపవాది. నీ దేహాన్ని ఇబ్బంది పెట్టింది అనారోగ్యం. నీ దేహాన్ని ఇబ్బంది పెట్టింది చేతబడి శక్తులు. నీ శరీరాన్ని పాడు చేసే. అయితే ప్రభు అన్నాడు, నేను దాన్ని బాగు చేయడానికి ఈరోజు వచ్చాను, విడిపిస్తాను. ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో వాటన్నిటి నుంచి ఈరోజు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న దేవుడు, మీరు విడిపించబడి వెళ్ళబోతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ప్రజలు 430 సంవత్సరాలు దేశం కాని దేశములో బానిసలుగా బ్రతికారు. చెప్పండి, ఎక్కడ బ్రతికారు? చెప్పండి, ఎక్కడ? ఆ దేశం పేరు చెప్పగలరా? ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశములో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలకు పైగా బానిసత్వం బ్రతికారు. బానిసత్వపు బ్రతుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ దేశ ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు, అక్కడ ఉన్న పరిపాలిస్తున్న రాజు వారిని వెట్టి చాకిరీ చేయించాడు, వారిని బాగా కష్టపెట్టాడు, వారిని బాగా అవమానపరిచాడు. ఎందుకంటే వారు ఇతర దేశం నుంచి, ఇతర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకు తెరువు కొరకు వచ్చిన వారని. కనుక అలాంటి ఉద్దేశంతో ఆ ప్రజలను అక్కడ ఇబ్బంది పెడుతున్నప్పుడు, వెట్టి చాకిరీ చేపిస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే కన్నీరు కార్చారు. దుఃఖముతో దేవుని సన్నిధిని చేరుకొని, తండ్రి, మా పైన ఈ వ్యక్తులు ఇంత భయంకరముగా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని భయంకరముగా హింసిస్తున్నారు, మమ్మల్ని భయంకరముగా అవమానిస్తున్నారు, వెట్టి చాకిరీ చేపిస్తున్నారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా తండ్రి. మా పితరుడైన అబ్రహాముకు నువ్వు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకో. మా పితరుడైన అబ్రహామునకు నువ్వు వాగ్దానం చేశావు, ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకొని వారు దేవుని సన్నిధిలో ఏం చేశారంటే కన్నీరు కార్చి మొర్ర పెట్టారట. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, ఇది ఒక వాగ్దాన సందేశం, ఇది నిన్ను బలపరిచే సందేశం. ఈ సందేశంతో నువ్వు ఈ ఇంటిలోకి, ఈ స్థలం నుంచి నువ్వు ఇంటికి వెళితే నీ జీవితంలో కోకొల్లలు, అద్భుతాలు ఈ రోజు నుంచి నువ్వు చూడగలుగుతావు. ఇది వాగ్దాన సందేశమే కాదు, ఇది ప్రవచనాత్మకమైన సందేశం. ఈరోజు ఈ మాటలు నాతోనే దేవుడు మాట్లాడుతున్నారు అని ఎంతమంది విశ్వసిస్తారో, నమ్ముతారో వారి జీవితాల్లో ఈరోజు గొప్ప కార్యాలు పొందుకోగలుగుతారు. హల్లెలూయా. వారు దేవుని వద్దకు వచ్చి మొర్ర పెట్టారట. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళారు? అందరూ పలకండి, ఎక్కడికి వెళ్ళారు? పక్కన వాళ్ళకి చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? దేవుని వద్దకు వెళ్ళి మొర్ర పెట్టారు. వారు ఎప్పుడైతే మొర్ర పెట్టారో వారిని ఆ స్థితి నుంచి, ఆ పరిస్థితి నుంచి దేవుడు మార్చాలని, విడిపించాలని ఆలోచించి
దేవుడు ఒక నాయకుని దర్శించాడు. ఆ నాయకుడి పేరే మోషే. హల్లెలూయా. మోషే ఒక రోజున, ఒకప్పుడు ఈ మోషే ఈ ఐగుప్తు దేశంలో ఉన్నవాడే, కానీ ఐగుప్తు దేశాన్ని విడిచి మరో ప్రాంతంలో జీవనం గడిపిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు. ఎందుకు ఆయన వేరే ప్రాంతానికి బ్రతకడానికి వెళ్ళాల్సి వచ్చిందంటే, ఈ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులలో ఒకరు ఒక ఐగుప్తుడితో గొడవ పడుతున్నాడు. గొడవ పడటం ఆ దృశ్యాన్ని మోషే చూసి ఆ ఐగుప్తుడిని కొట్టి చంపేశాడు. ఇశ్రాయేలీయుడును, దేవుని బిడ్డలను నువ్వు హింసిస్తావా, కొడతావా అని కోపంతో కొట్టి చంపేసి గోతిలో పాతి పెట్టేశాడు. ఆ తరువాత ఎవరు చూడలేదులే అనుకున్నాడు మోషే. మరొకసారి వీరు గొడవ పడుతున్నప్పుడు ఐగుప్తుడిని గద్దించడానికి మోషే వెళితే, ఆ చంపి గోతిలో పాతి పెట్టిన విషయాన్ని ఆ ఐగుప్తుడు ప్రస్తావించాడు. నువ్వు ఇలా చేసావు కదా అని. ఇది అందరికి తెలిసిపోయిందేమో, ఇక్కడ ఉంటే రాజు నన్ను ఇబ్బంది పెడతాడనుకున్నాడేమో. ఆ ప్రాంతము నుంచే బయటకు పారిపోయాడు మోషే. సుమారుగా 40 సంవత్సరాలు వేరే ప్రాంతంలో అతను బ్రతకడం జరిగింది. ఆ స్థలంలో, ఆ ఇంట్లో ఇత్రో అనబడే ఒక వ్యక్తి ఇంట్లో ఆయన జీవించాడు. అక్కడే ఉండి అక్కడే తన మందను కాసుకుంటూ అరణ్యానికి వెళ్ళాడు. ఒకరోజు ఆ మందను కాసుకుంటూ అరణ్యానికి వెళ్ళి ఆ మందను కాస్తున్న తరుణంలో ఆ అరణ్యంలో చాలా చెట్లు, కొండలు, పొదలు, రాళ్ళు ఉంటాయి కాబట్టి ఒక పొద వైపు ఆయన చూస్తున్నాడు. ఆ పొదలో ఒక అద్భుతాన్ని ఆయన చూస్తున్నాడు. ఏమిటి ఆ పొద అంటే, ఆ పొదలో నుంచి మంటలు వస్తున్నాయి. చెప్పండి, ఏమొస్తున్నాయి? ఓ పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. మంటలు వస్తున్నాయి. మంటలు వచ్చినప్పుడు పొద గాలిపోవాలి కదా, బూడిదైపోవాలి కదా, కానీ పొద కాలిపోవడం లేదట. హల్లెలూయా. అరే ఆశ్చర్యంగా ఉంది. మంట వస్తే పొద గాలిపోవాలి కదా, పొద ఎందుకు గాలడం లేదా చూద్దామని ఆశ్చర్యంగా 4 అడుగులు ఆ పొద వైపు వేశాడు. వేసేటప్పటికి ఒక స్వరం, మోషే మోషే మోషే, ఓ మోషే. అటు ఇటు పెత్తరగా చూస్తున్నాడు. అయ్యా, నీతో మాట్లాడాలని ఇక్కడ ఎదుకొచ్చా. ఈ పొదను చూస్తున్నావు, నీకేమర్థమవుతుంది మోషే? అది నాకు అర్థం కావడం లేదయ్యా. ఆ పొద ఎందుకు కాలుతుందో దాని దృశ్యాన్ని మోషే వివరించాడు. అక్కడ, మోషే నువ్వేం చూస్తున్నావు? పొద బాగా మండుతుందయ్యా, కానీ ఆ పొద మాత్రం కాలడం లేదు, నేను చూస్తున్నాను అన్నాడు మోషే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఇలాగనే భయంకరమైనటువంటి మంటల మధ్య జీవిస్తున్నారు. వారు అగ్నిలో ఉన్నారు. వారు భయంకరమైన పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు మోషే. కానీ వారు కాలకుండా నేనే వారిని కాపుదలిచ్చాను. అయితే నువ్వేం చేయాలంటే వారిని నువ్వు విడిపించి తీసుకొని రావాలి. ఆ మాటలు మోషేతో చెబుతున్నాడు. ఆ దృశ్యాన్ని ఒకసారి చదువుదాం. మరియు యెహోవా నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచన భాగం నుండి చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను, నిశ్చయముగా చూచితిని. చూసావా, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి పెట్టిన మొరను వింటిని. సరిగా చదవాలా. పెట్టిన వారి మొర్ర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి దుఃఖ
మార్గములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చాను. మోషే గట్టిగా చెప్పలు కొట్టండి. వారిని విడిపించడానికి నేను దిగొచ్చాను. ఎందుకు దిగొచ్చాడట తెలుసా మీకు? ఎందుకు దిగొచ్చాడట? దేశం కాని దేశములో ప్రజలను, శత్రువులైనటువంటి ఐగుప్తీయులు నా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మోషే, నా వైపు మీరు సరిగా చూడ. నా ప్రజలు వెట్టి చాకిరి చేపిస్తున్నారు మోషే. నా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు మోషే. వారిని విడిపించడానికి నేనేమయ్యానంటే దిగివచ్చాను. ఈరోజు నీతో దేవుడు చెబుతున్నా, జాగ్రత్తగా విని మాటలు. అక్కడెక్కడో దూరదేశంలో, దేశం కాని దేశంలో ప్రజల మధ్య బ్రతుకుతున్నప్పుడు వారిని ఆ దేశ ప్రజలు, ఐగుప్తీయులు పెడుతున్న కష్టం, ఆ దేశంలో ఉన్న ప్రజలు, ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని వెట్టి చాకిరి చేపిస్తున్న విధానాన్ని దేవుడు చూసేట. వారు పెడుతున్న బాధను చూసి, వారి కన్నీరును చూసి, వారి దుఃఖాన్ని చూసి దేవుడు తట్టుకోలేక దిగి వచ్చాడట. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, వారికి ఎవరూ దిక్కులేరు, అక్కడ వారికి ఎవరూ సహకారులు లేరు, వారి వైపు మాట్లాడేవారు ఎవరు లేరు, వారి గురించి సహాయం చేసేవారు కూడా ఎవరు లేరు. ఎందుకంటే దేశం కాని దేశం, ప్రాంతము కాని ప్రాంతములో ప్రజలు ఉన్నారు కదా. అటువంటి ప్రాంతంలో ఆ బిడ్డలు ఇబ్బంది పడుతుంటే దేవుడు చూసి తట్టుకోలేక వారిని విడిపించడానికి తానే దిగి వచ్చాడట. ఆ ప్రజల పట్ల దేవునికి ఎంత శ్రద్ధ ఉన్నది, ఆ ప్రజల పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉంటే రావాలి, ఆ ప్రజల పట్ల దేవునికి ఎంత మమకారం ఉంటే ఆయనే దిగి రావాలి. సహజంగా ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గరకు మనం ఏదైనా అవసరత కొరకు వెళితే ఆ నాయకుడు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళు, నేను ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళు, నేను లెటర్ రాసిస్తాను, నువ్వు వెళ్ళు, నా పిఏని పంపిస్తాను, నువ్వు వెళ్ళు, నా మనిషిని పంపిస్తాను, నీ కొరకు పని చేస్తాడు లేపో అంటాడు. కానీ ఆ గొప్ప నాయకుడు రాగలడా? రాడు. ఆయన రాలేడు. నేను ఎలా రాగలుగుతాను? నేను ఈ స్థాయిలో ఉండి, ఈ స్థితిలో ఉండి, నా నిమిత్తం ఒక మనిషి వస్తాడు, వెళ్ళు, నీ నిమిత్తం నీ దగ్గరకు నీ పని చేయడం కోసం చెబుతాడు, వెళ్ళు, లేక ఒక లెటర్ రాసిస్తాను, వెళ్ళు అంటాడు. కానీ ఇక్కడ ఎంత ప్రేమ ఉంటే ఆయనే దిగి వచ్చాడు బిడ్డ. ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటే, ఎంత ఇష్టపడితే ఆయన దిగి తన ప్రజల దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడో. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, తన ప్రజలంటే ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు, తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్న దేవుడు. ఆ రోజు వారి వద్దకే కాదు నాన్న, ఈరోజు నీ దగ్గరకు కూడా. నువ్వు అనుకుంటున్నావు, నీ సమస్యలను చూసి, నీ బాధలు చూసి, నీ ఇరుకులు చూసి, నీ అక్కర్లు చూసి, నీ చుట్టూరు ఉన్న వ్యతిరేకమైన పరిస్థితులను చూసినప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నాతో మాట్లాడేవారు ఎవరు లేరు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో నన్ను ఎవరు చూడగలరు, నన్ను ఎవరు పట్టించుకోగలరు? నిజమే, నీ తల్లి నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ తండ్రి నిన్ను పట్టించుకోకపోవచ్చు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను చూసి అందరూ దాటి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, రోగాలతో మంచం మీద పడి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నీ బంధువులు ఎవరు నీ దగ్గరకు రాకపోవచ్చు, నీ కుటుంబీకులు ఎవరు నిన్ను గురించి శ్రద్ధ తీసుకోకపోవచ్చు, నిన్ను గురించి ఎవరో నీతో మాట్లాడటానికి ఇష్టపడకపోవచ్చు. ఆఖరికి నిన్ను కన్న బిడ్డలు కూడా, నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా నీ దగ్గరకు వచ్చి నీకు సేవ చేయలేకపోవచ్చు. కానీ
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, నువ్వు సమస్యల్లో ఉంటే చూస్తూ వెళ్ళిపోయే దేవుడు కాదు. నువ్వు బాధల్లో ఉంటే తట్టుకుని ఆయన అక్కడ కూర్చొని ఉండేవాడు కాదు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నాకెందుకు లేని దారి తప్పుకుని వెళ్ళిపోయే దేవుడు కాదు. అలా మనుషులే వెళతారు, స్నేహితులు వెళ్ళిపోతారు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు, బలం లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, సంపద లేనప్పుడు, ఆస్తి లేనప్పుడు, అంతస్తు లేనప్పుడు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడరు. నీ స్థితి బాగున్నప్పుడు, నీ పరిస్థితి బాగున్నప్పుడు, నీ ఇంట్లో సరైన వసతి లేనప్పుడు, నీకే తిండి సరిగా లేనప్పుడు నీ దగ్గరికి ఏ బంధువు రాగలడు? ఏ స్నేహితుడు రాగలడు? ఏ వ్యక్తి రాగలడు? ఎవరు రారు, ఎవరు రారు. కానీ నువ్వు ఆరాధించే దేవుడు ఎవరంటే, నువ్వు కష్టంలో ఉంటే నీ దగ్గరకు వచ్చే దేవుడు, నువ్వు బాధలో ఉంటే నీ దగ్గరకు వచ్చే దేవుడు. ఆయన చెబుతున్నాడు, నీ వ్యాధుల్లో నీ దగ్గరకు వస్తాను, నీ బాధల్లో నీ దగ్గరకు వస్తాను, నీ కష్టాల్లో నీ దగ్గరకు దిగి వస్తానంటున్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఏ బాధతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, ఏ వేదనతో గుండె బరువెక్కి ఈ స్థలంలోకి వచ్చావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నిన్నెవరూ చూడటం లేదని, నువ్వు అనుకుంటున్నావు నన్ను గురించి ఎవరు పట్టించుకోవడం లేదని, నువ్వు అనుకుంటున్నావు నా దగ్గరికి ఎవరు రావడం లేదని. కానీ దేవుడు అంటున్నాడు, మోషే వారి కష్టం నేను చూశాను మోషే, వారి బాధ నేను చూశాను మోషే, వారు ఎలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నారు. ఐగుప్తీయులు వారిని బాగా కష్టపెడుతున్నారు మోషే, ఐగుప్తీయులు వారిని బాగా ఇబ్బంది పెడుతున్నారు మోషే, అందుకోసం నేను వస్తున్నాను, నేను వచ్చాను. నిజమే, నిన్ను ఏ వ్యాధి శ్రమ పెడుతుంది, నిన్ను ఏ అప్పు ఇబ్బంది పెడుతుంది, నిన్ను ఏ రోగము ఇబ్బంది పెడుతుంది, ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఆ సమస్యను బట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా. నీకున్న అప్పును బట్టి నిద్ర లేదు కదా, నీకున్న వ్యాధిని బట్టి నీకు నిద్ర రావడం లేదు కదా, నువ్వు కలిగి ఉన్న బిడ్డల బట్టి, కలిగి ఉన్న భర్తను బట్టి, నీకు కలిగి ఉన్న సమస్యను బట్టి నువ్వు సమస్యలు చూస్తూ నిద్రలేక గడుపుతున్నావు. అవన్నీ నిన్ను కృంగదీస్తున్నాయి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఎలా హింసించారో, అప్పులు నిన్ను హింసిస్తున్నాయి, సమస్యలు నిన్ను హింసిస్తున్నాయి, నీ పై అధికారులు నిన్ను హింసిస్తున్నారు, నువ్వు పనిచేసే చోట నీ అధికారులు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు అనుకుంటున్నావు ఒక్కదానివే గదిలో కూర్చొని, నన్ను ఎందుకు ఈ అధికారి ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ఎవరు చూడటం లేదు, నాకు సహాయం చేసేవారు లేరు, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ బాధ, నాకెందుకు ఈ రోగం, నన్ను ఎవరు చూడటం లేదు, నా బ్రతికింతే, నేను ఏడుస్తూ ఈ మందిరానికి వచ్చావు. నువ్వు దేవుడు నీతో చెప్తున్నాడు, నీ బాధలన్నిటినీ చూస్తున్నాను. చూడటమే కాదట, చూడటమే కాదు, చూసి ఆయన ఏం చేశాడు తెలుసా? ఈరోజు ఈ మందిరంలోకి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? ఎందుకు దిగి వచ్చాడు? నీవు ఏ బాధతో ఇబ్బంది పడుతున్నావో, ఏ వ్యాధితో ఇబ్బంది పడుతున్నావో, ఏ అప్పుతో ఇబ్బంది పడుతున్నావో, ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నావో, దాని నుంచి నిన్ను విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు నీ దేవుడు. నువ్వు మంచం మీద పండుకుంటే బలహీనత వచ్చి, రోగం వచ్చి, సమస్య వచ్చి, నీ భర్త నీ దగ్గరకు వచ్చి పలకరించడు కూడా, పలకరించడు, ఏమైంది నీకు అండు అనడు, నీ బిడ్డలు అనరు, నీ బంధువులు అనరు, నీ కుటుంబీకులు అనరు, నీ స్నేహితులు అనరు. ఎవరు పలకరిస్తారు బిడ్డ నిన్ను? ఎవరు పలకరించు? నన్ను పోలీసులు నెల 11 రోజులు లాకప్లో కొట్టి నన్ను పడేసి విడిపించిన తర్వాత నేను ఇంటి ముందుకు తీసుకొచ్చి పడుకోబెడితే నా రక్తమంతా కారుతుంటే, నా బట్టలన్నీ మురికి మురికిగా ఉంటే, నన్ను ఇంట్లోకి రానియకపోతే ఒక చిన్న చాప వేస్తే ఆ పందిరి కింద పడుకుంటే నా కుటుంబీకులు సభ్యులు నన్ను చూస్తానికి వచ్చి ముక్కు మూసుకొని దూరంగా వెళ్ళిపోయేవారు. వీధుల్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా వాడు చేసిన నేరాలకి వాడికి ఆ శిక్ష పడ్డదిలే,
వాడు చేసిన పాపాలకు వాడు శిక్ష అనుభవిస్తున్నాడులే అని ఒక మాట విసిరి వెళ్ళిపోయారు తప్ప నా స్థితిని చూసి, నా పరిస్థితిని చూసి నా దగ్గరికి ఎవరు రాలే. కానీ ఏడుస్తున్నప్పుడు, కన్నీరు గారుస్తున్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు నా దగ్గరకు యేసయ్య వచ్చాడు. బిడ్డ, ఎందుకు యేసయ్యని ఇంతగా ప్రకటిస్తున్నాను? ఎందుకు యేసయ్య కోసం ఇంతగా ప్రయాసపడుతున్నాను? ఎందుకు యేసయ్య కోసం రాత్రులు ప్రయాణాలు చేస్తున్నాను? ఎందుకు యేసయ్య కోసం నా జీవితాలను త్యాగం చేశాం? ఎందుకు యేసయ్య కోసం మా యవ్వన జీవితాన్ని ఇచ్చేసామంటే, నా కోసం యేసయ్య చాలా చేశాడు. నా జీవితం కోసం చాలా చేశాడు. నా దగ్గరికి ఎవరు రాలే. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రాలే. కిలో బియ్యం కోసం రోడ్డు మీద నిలబడినప్పుడు ఎవరు రాలే. మా కుటుంబీకులు ఎప్పుడైనా మా ఇంటికి ఒక్క పూట వచ్చి ఉండొచ్చు కదా అంటే, మా అమ్మ అన్నమాట, నీకే తినడానికి లేదురా, నువ్వు నాకేం పెడతావు, పో బయటికి అన్నది. ఆ మాటలన్నీ జ్ఞాపకం వస్తుంటాయి. నిజంగా బిడ్డ, మనం కష్టపడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరు దిగి రారు, ఎవరు రారు. ఈరోజు నువ్వు ఏ కష్టంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ అక్కరతో వచ్చావో, ఏ గుండెల్లో బరువుతో ఈ స్థలానికి వచ్చావో, నీ ప్రతి గుండె బాధను, బరువును దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఏ అప్పు నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఏ రోగము నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఏ వ్యాధి నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ అవసరత నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఐగుప్తీయులట ఇశ్రాయేలీయులను ఇబ్బంది పెడుతున్నారట, హింసిస్తున్నారట, గాయపరుస్తున్నారట. ఒకవేళ నీ జీవితంలో కూడా ఇటువంటి ఐగుప్తీయులు ఉన్నారా? నీ జీవితంలో కూడా ఇటువంటి ఐగుప్తీయులు ఉన్నారా? అవును. నీ దేహాన్ని ఇబ్బంది పెట్టాడు అపవాది. నీ దేహాన్ని ఇబ్బంది పెట్టింది అనారోగ్యం. నీ దేహాన్ని ఇబ్బంది పెట్టి నీ చేతబడి శక్తులు నీ శరీరాన్ని పాడు చేశాయి. అయితే ప్రభు అంటున్నాడు, నేను దాన్ని బాగు చేయడానికి ఈరోజు వచ్చాను, విడిపిస్తాను. ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో వాటన్నిటి నుంచి ఈరోజు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న దేవుడు, మీరు విడిపించబడి వెళ్ళబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు విడిపించబడుతున్నారంటే. ఎందుకు దిగి వచ్చాడంటే వారిని విడిపిస్తాడు. శ్రద్ధగా చూసే దేవుడే కాదు, నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకునే దేవుడు మాత్రమే కాదు. నేను అనుకుంటాను, నన్ను గూర్చి చాలా శ్రద్ధ తీసుకున్నాడు యేసయ్య అనుకుంటాను. నన్ను గూర్చి చాలా శ్రద్ధ ఎవరు తీసుకుంటారు? ప్రేమ కలిగిన వాళ్ళు తీసుకుంటారు. నన్ను గూర్చి ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, నాకేం కావాలో అన్ని సిద్ధపరిచాడు, నాకేం అవసరతో అన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు మీ పిల్లల పట్ల మీకు బాగా శ్రద్ధ ఉందనుకో, మీరేం చేస్తారు? పిల్లలకు ఏమేమి కావాలన్నీ సమకూరుస్తారు. దాన్ని మనం ఎలా గమనించగలమంటే, వారికి నీ పట్ల ఉన్న శ్రద్ధ అని నీకు అర్థమైనప్పుడు. శ్రద్ధ లేనప్పుడు నీ మీద వారికి మమకారము, ప్రేమ కలగదు. శ్రద్ధ ఉండాలి. నిజంగా నా నిమిత్తం దేవుడు తీసుకున్న శ్రద్ధ ఎంత గొప్ప శ్రద్ధ అంటే నేను మర్చిపోలేను. హల్లెలూయానండి, హల్లెలూయా. నా కోసమైన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. నా కోసమే కాదు, ఇశ్రాయేలు కోసమే కాదు, ఇక్కడ కూర్చుని నీ కోసం కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత శ్రద్ధ ఇశ్రాయేలీయులంటే, ఎంత శ్రద్ధ నువ్వంటే దేవునికి. శ్రద్ధ కలిగి నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు అన్నమాట. మీకు ఒక మాట చెబుతాను, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో నేను చెబుతాను. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. చెప్పండి, ఒక గొర్రె తప్పిపోయింది. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఇప్పుడు 100 గొర్రెలు బయటికి వెళ్ళినాయి, 100 గొర్రెలు వచ్చాయి. ఒక్క గొర్రె పోతే ఆ 100 గొర్రెలు ఏమైనా గమనించగలమా? చెప్పండి, గమనించగలమా? గమనించలేం, అర్థం కాదు. ఒకటే కదా, ఒక 10, 20 తప్పిపోతే చెప్పగలం, గుర్తించగలం, తగ్గినాయి కదా అని. కానీ ఒకటి తప్పిపోయిందని చెప్తున్నాడు అక్కడ యజమానుడు. ఒకటి తప్పిపోయిందని ఎలా చెప్పగలిగాడు తెలుసా మీకు? ఎలా చెప్పగలిగాడంటే, వెళ్ళేటప్పుడు 1, 2, 3, 4,
10, 50, 100 ఓకే అని పంపించాడు. మళ్ళీ సాయంత్రానికి దొడ్లోకి వస్తున్నప్పుడు 1, 2, 3, 10, 90, 100 ఓకే లోపలికి అన్నాడు. అక్కడికి వచ్చేటప్పటికి 99 వచ్చినాయి. ఒకటి తగ్గినట్లుగా తెలుసుకున్నాడు. అంటే గొర్రెల పట్ల కాపరికి ఎంత శ్రద్ధ, దేవునికి నీ గురించి కూడా అంత శ్రద్ధ ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు నా వివాహ విషయంలో దేవుడు ఇంకేమి చెప్పడంలే, నా ఉద్యోగ విషయంలో దేవుడు ఏమి చెప్పడంలే, నాకు ఇంకా దేవుడు మంచి ఉద్యోగం ఇవ్వలే, నాకు ఇంకా దేవుడు గర్భఫలం ఇవ్వలే, నాకు ఇంకా దేవుడు సొంత గృహం ఇవ్వలే, నా గురించి దేవుడు ఆలోచించేవాడైతే ఇవన్నీ ఎప్పుడో చేసి ఉండేవాడు కదా నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలియని సంగతి ఏంటంటే నీ కొరకు అన్ని సిద్ధపరిచే ఉంచాడు. హల్లెలూయా. నిన్ను గురించి శ్రద్ధ తీసుకునే దేవుడు యేసయ్య. నీకు ఎప్పుడు ఏమి కావాలో అది సిద్ధపరిచే దేవుడు. తల్లి ఏం చేస్తుంది? పాప కాన్వెంట్కి వెళ్తుంటే ఆవిడ 7 గంటలకు లేచుద్ది, కానీ తల్లి 4 గంటలకే లేచి అన్నీ సిద్ధపరిచి క్యారేజ్ కట్టి బిడ్డను లేపిద్ది. ఒక తల్లి తన బిడ్డ మీదే ఇంత శ్రద్ధ కలిగి ఉంటే అది పరమ తండ్రి అయిన దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉండాలా. అదే చెబుతున్నాడు ఇశ్రాయేలీయుల గురించి. అదే మాట ఈరోజు నీతో చెబుతున్నాడు. ఈరోజు నిన్ను కూర్చి శ్రద్ధ తీసుకున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను కూర్చి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూర్చి ఆలోచన చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఇంకా ఇల్లే ఇవ్వలేదు, అందరు కట్టేసుకున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీకు వాళ్ళకంటే మంచి ఇల్లు ఇవ్వాలని ఆగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అందరూ అన్నారు, పాస్టర్ గారు మీరు మంచి మందిరం కట్టారు, మరి మంచి ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు అన్నారు. నేను చెప్పాను, యేసయ్య దగ్గర అడిగాను, ప్రభు అందరూ ఇలా అడుగుతున్నారు. ఒకరోజు మా పాప, చిన్న పాప ఏడ్చుకొని ఇంటికి వచ్చింది, షారోన్. మమ్మీ అడుగుతుంది, ఏం బిడ్డ ఏడ్చుకుంటూ వచ్చావంటే, మమ్మీ అందరూ మనకి ఇల్లు లేదని మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటారు మమ్మీ అంది. ఏమని నవ్వారండి? మీకు ఇల్లు లేదుగా, మీది చిన్న ఇల్లుగా అని నవ్వారు మమ్మీ అంది. మమ్మీ దగ్గర కూర్చోబెట్టుకొని చెబుతుంది, మన ఇల్లు ఎంత పెద్దదో నీకు తెలుసా? షారన్ అంటుంది, మమ్మీ మనకి ఇల్లు ఎక్కడుంది మమ్మీ? ఇల్లు లేదని నన్ను దూరంగా నుంచోబెట్టారు మమ్మీ. మీది రేకుల ఇల్లు, మీది చిన్న ఇల్లు అని అందరూ అన్నారు మమ్మీ అని ఏడుస్తూ నిలబెట్టింది. మమ్మీ చెప్పింది, మన ఇల్లు చాలా పెద్దది నాన్న, అది మనకి ఇక్కడ లేదు, మనకు యేసయ్య పరలోకంలో సిద్ధపరుస్తున్నా. హల్లెలూయా. మాట గుర్తొచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి అడిగాం, యేసయ్య నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయి దేవుని మందిరానికి పెట్టాము, పరిచర్య అంటే నీ కోసం ఇచ్చేస్తున్నాం, మేము ఇల్లు కట్టుకోలే. అందరూ అంటున్నారు యేసయ్య అంటే, యేసయ్య అన్నాడు, నేను నీకు ఇల్లు ఇస్తాను, ఆ ఇల్లు చాలా విశాలమైనది అన్నాడు. హల్లెలూయా. నీ కొరకు నేను సిద్ధపరిచాను. ఒక దైవజనుడు మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, కుమారుడా కుమార్తె మీకు దేవుడు ఒక పెద్ద గృహాన్ని ఇవ్వబోతున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెబుతున్నాను ఒక అనుభవంతో, మనల్ని గూర్చి శ్రద్ధ తీసుకుంటాడు దేవుడు. మనకేమి లేదు అని మనము కంగారు పడే కంటే మనకి ఏమి కావాలో అన్నిటినీ సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్కుతో నువ్వు తిరిగి వెళ్ళాలా. నిన్ను గూర్చి దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. శ్రద్ధ తీసుకోవటమే కాదు, ఆయన అంటున్నాడు వారిని విడిపించటానికి దిగి వచ్చాడట. చెప్పండి, దేనికి దిగి వచ్చాడు? దేనికి దిగి వచ్చాడు? బా, దేనిలో నీ భర్త కట్టబడ్డాడో, దేనిలో నీ బిడ్డలు కట్టబడ్డారో, ఏ వ్యసనాలలో నీ భర్త కట్టబడ్డాడో, ఏ పాపములో మీ కుటుంబాలు కట్టబడ్డాయో, ఏ అప్పుల బాధలో మీ కుటుంబాలు కట్టబడ్డాయో, ఏ వ్యాధులతో సాతాను మిమ్మల్ని కట్టివేశాడో, ఆ కట్లన్నిటి నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఈరోజు విడిపించబోతున్నాడు. నీ భర్త త్రాగుడుగా ఉన్నాడు బిడ్డ,
నీ భర్త తిరుగుబోతుగా ఉన్నాడా బిడ్డ? ఆ బాధతో నువ్వు ఏడుస్తున్నావు కదూ ప్రతి రాత్రి, ఆ దుఃఖముతో ప్రతిరోజు ప్రభు దగ్గర ఏడుస్తున్నావు కదూ. ఇదిగో నీ మొర్ర ఆయన దగ్గర చేరింది. ఆయన చూశాడు నీ భర్త ద్వారా నువ్వు పడుతున్న ఇబ్బంది, నీ బిడ్డల ద్వారా నువ్వు పడుతున్న ఇబ్బంది, నీ శత్రువు ద్వారా నువ్వు పడుతున్న ఇబ్బంది, నీ పై అధికారుల ద్వారా మీరు పడుతున్న ఇబ్బందిని చూశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంటే దానిలో నుంచి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలు ఏ అపవాది బంధించాడో ఆ బంధకాలలో నుంచి దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. నీ భర్తను ఏ సాతానుడు బంధించాడో ఆ బంధకాలలో నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీ భర్తను ఏ అనారోగ్యం బంధించిందో ఆ బంధకాలలో నుంచి దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. ఈరోజు ఏ బాధతో ఇక్కడికి వచ్చావు బిడ్డ? సాతానుడు నీ భర్తను బంధించేశాడు కదూ. ఎంతమంది త్రాగుబోతులైపోయారు, ఎంతమంది తిరుగుబోతులుగా ఉన్నారు భర్తలు. ఎన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయి. త్రాగుడు, వ్యభిచారం, లోకం, పాపం, రకరకాల వ్యసనాల్లో మీ కుటుంబాలను సాతానుడు బంధించాడు. దాని ద్వారా మీరు ఏడవని రాత్రి లేదు, దాని ద్వారా మీరు నిద్రపోకుండా కూర్చొని ఏడుస్తున్నటువంటి రోజు లేకుండా పోయింది. ప్రతిరోజు ఏడిపే. ప్రభు అంటున్నాడు, నేను చూసి వాటి నుంచి నేను విడిపిస్తా. నీ బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారో పరిశుద్ధాత్ముడు చెబుతున్నారు. ఏ బంధకాల్లో ఉన్నారో వారి నుంచి, ఏ వ్యసనాల్లో కూరుకుపోయారో వాడి నుంచి, ఏ పాపము వారిని హింసిస్తున్నదో వారి నుంచి దేవుడు అంటున్నాడు విడిపిస్తా నేను. వారి నుంచి విడిపిస్తాడు. నీ భర్తను విడిపిస్తాడు, నీ బిడ్డను విడిపిస్తాడు, నీ భార్యను విడిపిస్తాడు. నాకు వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెబుతూ ఒక షాక్ అయ్యాను. ఒక ఆశ్చర్యమైన మాట చెప్పాడు దేవుడు. విడిపించి ఆయన ప్రత్యేకిస్తాడట. ఇశ్రాయేలీయులను మీరు చూడండి, విడిపించి ఐగుప్తులో నుంచి బయటకు తీసుకుని వెళ్ళాడు. ఐగుప్తీయులు ఏం చేశారు? వారిని విడిచిపెట్టకూడదురా, వారిని వదలొద్దురా, వాళ్ళు ఇక్కడే ఉండాలిరా అని వాళ్ళు వెంటబడ్డారు. వెంటబడిన ఐగుప్తీయులను దేవుడు ఏం చేశాడు? మీరు చెప్పాలి. ఏం చేశాడు? నిర్మూలము చేశాడు. దేవుని ఆత్మతో చెబుతున్నా, నీ బిడ్డను, నీ భర్తను దేవుడు విడిపించాక మరలా వారు వెంట పడితే వారిని నిర్మూలము చేసేస్తాడు. హల్లెలూయా. మరలా వారిని నీ బిడ్డ వెంట రానివ్వడు, మరలా నీ భర్త వెంట రానివ్వడు. రావడానికి ఒప్పుకోడు. ఒకవేళ వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వీడి దగ్గర ఉద్యోగం ఉన్నది, వీడి దగ్గర సంపదలు ఉన్నాయి, వీడిని వదలొద్దురాని కనుక ఆ వ్యక్తి కనుక వెంట పడితే దేవుడు అంటున్నాడు నిర్మూలము చేసేస్తానంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. దేవుడు ఈ స్థలానికి నిన్ను అందుకనే తీసుకొని వచ్చాడు, అందుకనే నిన్ను దేవుడు ఈ స్థలంలోకి నడిపించాడు. ఈరోజు నువ్వు వాగ్దానం తీసుకుని వెళ్తున్నావు. దేవుడు విడిపించిన తర్వాత పాపము గనక మరలా మిమ్మల్ని వదలకుండా గనక వెంటబడాలని గనక మనిషి అయినా మరెవరైనా వస్తే ఐగుప్తీయులు ఎర్ర సముద్రములో కలిసిపోయినట్టు నీ శత్రువు కలిసిపోతాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధైర్యంతో ఇంటికి వెళ్ళాలి. ఈరోజు ఆ నమ్మకంతో ఇంటికి వెళ్ళాలి. నీ భర్తను విడిపిస్తాడో నీ కన్నీరు చూస్తున్నాడు ఆయన. నీ భర్తను ఏ సాతాను వెంబడిస్తున్నది? నీ భర్తను ఏ దురాత్మ వెంబడిస్తున్నది? నీ భర్తను ఏ స్త్రీ వెంబడిస్తున్నది? నీ భర్తను ఏ త్రాగు వ్యసనాలు వెంబడిస్తున్నాయి? అవన్నీ విడిపించబడుతున్నారు ఈరోజు. విడిపిస్తున్నాడు. విడిపించబడ్డ తర్వాత
వాడు నీ వెంటబడి తప్పుకోడు. గుర్తుపెట్టుకో, నువ్వు మానేసిన సాతానుడు, నువ్వు విడిచిపెట్టిన వ్యసనాలు ఇక నిన్ను ఈ రోజు నుంచి వెంటరావు. ఇదే ఈరోజు వాగ్దానంలో ఉన్న అద్భుతం. ఆయన అంటున్నాడు, వారి కష్టాలు చూసి వచ్చాను, ఆయన చూస్తున్నాడు నిన్ను, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీ ఆర్థిక ఇబ్బందులు చూస్తున్నాడు, నీ ప్రతి వ్యాధిని చూస్తున్నాడు. చూసి ఎందుకు దిగొచ్చాడు తెలుసా? దాని నుంచి విడిపించడానికి. నీ సమస్య ఏమిటి? అప్పులా? ఎన్ని అప్పులను దేవుడు తీరుస్తాడు. అలాంటి విడిపించాడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పి ప్రార్థన చేస్తా. షాకింగ్ వర్డ్, ఆశ్చర్యమైన మాట. ఏమిటా మాట అంటే, విడిపించిన నేను వారిని విశాలమైన దేశంలోకి తీసుకువెళ్తా. చెప్పండి ఎక్కడికి? చెప్పండి ఎక్కడికి? చెప్పండి ఎక్కడికి? చెప్పండి ఎక్కడికి? చెప్పండి ఎక్కడికి? విశాలమైన దేశం అని దేవుడు అన్నాడంటే, అప్పటి వరకు వారు ఏ దేశంలో లేరు? విశాలమైన దేశంలో లేరు. మరి ఎక్కడున్నారు? ఇరుకైన దేశంలో ఉన్నారు. అంటే ఇరుకైన స్థలము నుంచి దేవుడు అంటున్నాడు, విశాలమైన స్థలములో తీసుకుని వెళ్తా. ఇప్పటివరకు ఇరుకులో ఉన్నావా? ఇరుకంటే అర్థం ఏంటి తెలుసు మీకు? మీరు అనుకున్నారు ఇరుకంటే ఇల్లు ఇరుకు కాదు, జీవితం. జీవితం అంటే నీ జీవితం 10,000, నీ అవసరం 20,000, అది ఇరుకైన జీవితం. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నీ 10,000 నుంచి 50,000 వరకు మీరు వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే విశాలత అంటే. విశాలత అంటే అదే విశాలత అంటే. ఇప్పుడు వరకు ఇరుకులో ఉన్నావు, చిన్న జీతం, చిన్న జీతం, చాలని జీతం, ఎవరో ఒక వ్యక్తి కింద వెట్టి చాకిరి, ఎవరో ఒక వ్యక్తి కింద చెయ్యి చాచుకొని అడుక్కునే పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు అంటే ఆశీర్వాదములో కాలు పెట్టబోతూ ఉన్నా. అవునండి, ఇరుకులో నుంచి విశాలతలోకి ఎలా తీసుకొస్తాడో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక పాప ఉండే, ఎక్కడుందా పాప? జెస్సీ అని ఒక పాప ఉండే, జయంతి జెస్సీ. ఓ రాశాఖ. ఈ పాప 1,500 రూపాయలకు భద్రాచలంలో ఒక వర్క్ చేసుకోవడానికి వచ్చింది. వీళ్ళందరూ ఆడపిల్లలే వీళ్ళకి ఇంట్లో. బహుశా ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. 1,500 రూపాయలతో జీతం కోసం ఒక వ్యక్తి దగ్గర వెట్టి చాకిరి చేసిందండి. వారి దగ్గర పని కొరకు నిలబడిందండి. వారు ఇచ్చే జీతం కోసం చేతులు చాచిందండి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇరుకులో నుంచి విశాలతలోకి తీసుకొచ్చాడు. 1,500 రూపాయల జీతం కోసం భద్రాచలంలో కాలు పెట్టిన ఒక చిన్న అమ్మాయి 1,00,000 రూపాయలు దేవుని మందిరానికి కానుక ఇవ్వగలిగే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ఇదే విశాలత అంటే. హల్లెలూయా. ఈ రోజు దేవుని సేవకుడిగా, తండ్రిగా, ప్రవక్తగా చెబుతున్నాను, నీ జీతమును దేవుడు పెంచబోతూ ఉన్నాడు. మీ శాలరీని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఇరుకులో వాళ్ళ వీళ్ళ కింద ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వే ఒక నాయకుడిగా మారబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీతాలు ఆశీర్వదించబడతాయి. మీ పనులలో దేవుడు తోడుగా ఉంటాడు. ఇరుకు అనుభవం కదా అంటే చాలని జీతాలు, చాలని బ్రతుకులు కదా, చాలని కుటుంబాలు కదా. అటువంటి వాటిలో నుంచి దేవుడు ఈరోజు అంటున్నాడు, ఎక్కడ తీసుకెళ్తావయ్యా వేలని అని మోషే అడుగుతుంటే, విశాలమైన స్థలంలో. చెప్పండి ఎక్కడెక్కడ? అబ్బా, విశాలమైన స్థలం అంటే ఇక నీకు అక్కడ ఇరుకుండదు, అంటే అక్కడ నీకు ఏముండవు, కొరతలు ఉండవు. ఆశ్రయించేవానికి ఏ కొరత ఉండదు. ఆయన కొరతలను తీర్చే దేవుడు విశాలతలోనికి. బా, ప్రభు నాకు చెప్పాడు 2022 ఉపవాస ప్రార్థనలో, కుమారుడా, ఇరుకులో పరిచర్య, ఇప్పుడు విశాలతలోకి వెళ్ళిపోతా. నాకు అర్థం కాలే ఫస్ట్. విశాలత అంటే ప్రభువా
అంటే ప్రభు అన్నాడు, ఇప్పుడు ఇరుకులో నువ్వు ఉన్నావు, విశాలమైతే పరిచర్యట విశాలతలోకి వెళ్ళిపోతాడు. ఈరోజు దేవునికి చెబుతున్నాడు, నిన్ను విడిపించి తీసుకెళ్తాడు. మోషే నువ్వు వెళ్ళు, నేను నీతోడై ఉంటాను. దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళినప్పుడు మోషే కాదు విడిపించేది, మోషేతో దేవుడే ఉండి విడిపించాడు. తీసుకొని బయలుదేరాడు. వెళుతుంటే ఇశ్రాయేలీయులు వెనక శత్రువులు వచ్చారు, సముద్రంలో కలిపేశాడు. హల్లెలూయానండి. ఈరోజు నువ్వు విడిపించబడబోతున్నావు. దేవుని అభిషేకం ఉన్న స్థలం ఇది. అందుకని చెబుతున్నాను, ఈరోజు నుంచి మీరు ధైర్యంగా వెళ్ళాలి. ఎందుకో తెలుసా? మీ కుటుంబాల్లోకి దేవుడు దిగొచ్చాడు. నీ భర్త దగ్గరకు విడిపించడానికి, నీ భార్య దగ్గరకు దేవుడు విడిపించడానికి, నీ అప్పులన్నీ విడుదల పొందుతాయి. నీ రోగం, నీ దరిద్రత, నీ పేదరికం నుంచి విడుదల పొందుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, దరిద్రం ఎలాంటి దరిద్రం అంటే మనం అనుభవించింది. ఒకప్పుడు నేనేమని ప్రార్థన చేసేవాడినంటే, నేనంటే పడని ఎవరైనా ఉంటే, వాళ్ళు ఒకవేళ శత్రువులుగా నా పట్ల ఉంటే వాడికి కూడా రావద్దు ఈ కష్టం అనేవాడిని. అంత కష్టం. మీరు కూడా అలాంటి దరిద్రతతో ఇక్కడికి వచ్చారేమో. ఈరోజు దాని నుంచి మీరు విడుదల పొందుకుంటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదు. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదు. నీవు నాకిచ్చే మహిమయుదుట ఎల్ల తగినవు కావు. నీవు నాకిచ్చే మహిమయుదుట ఎల్ల తగినవు కావు. సుగుణాల సంపన్నుడా, స్థుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా. మళ్ళీ ఒకసారి, స్తుతిగానాల వారసుడా. మళ్ళీ స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా. వారసుడా, 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 వారసుడా. మళ్ళీ 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 వారసుడా, వారసుడా, వారసుడా. యేసయ్యా, వారసుడా, వారసుడా, వారసుడా. స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా. హల్లెలూయా. చివరిలో మీకు ఒక కొసమెరుపు పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. విడిపించి ఎక్కడ తీసుకెళ్తాడు? విశాలమైన దేశం అట, మంచి దేశం అట, కరువు లేని దేశం అట, పేదరికం లేని దేశం అట, దారిద్రత లేని దేశం అట. వారిని ఇశ్రాయేలీయులను తీసుకొని వెళ్ళిన దేశం అది. ఆల్రెడీ అక్కడ ఒకళ్ళు ఉన్నారు. 5 రకాల జాతి ప్రజలు ఉన్నారు. ఎంతమంది చెప్పండి? అన్ని రకాల జాతులు ఉన్నారు అక్కడ. వాళ్ళు సమృద్ధిగా తింటున్నారు. చూడండి దేవుడు ఎలా చేస్తాడో. వారిని తరిమేసి వారి స్థానంలో వీరునుంచాడు. హల్లెలూయా,
నిన్ను ఒక సింహాసనం ఎక్కించాలనుకున్నప్పుడు ఆ సింహాసనం మీద ఎవడు ఉన్న లాగి కింద పడతాడో దాన్ని నిన్నెక్కిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సుజాత, దేవుడు నిన్ను ఒక సింహాసనం ఎక్కిస్తాడు. రిసీవింగ్ ద వర్డ్. యేసు నామములో ఒక నూతన సింహాసనములు ఎక్కబోతూ ఉన్నావు. గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. విశాలమైన దేశం అండి. నేను తీసుకెళ్ళేదట ఆ దేశం ఎలా ఉంటుందో చెప్పి ప్రార్థన. ఆ దేశం ఎలా ఉంటుందంటే గడ్డపొలుగు తీసుకున్నట ఇశ్రాయేలీలు మేకపోతును కట్టేద్దాం, గేదెను కట్టేద్దాం ఇటు వదిలేశారు. వదిలేస్తే నీళ్లు పైకి చుమ్ముతున్నాయట. అటు నీళ్ళు ఎక్కడున్నాయి? పలుగు వేసేంత దూరంలోనే ఉన్నాయి. అంత నీరు పైన ఉన్నప్పుడు చెట్లు కాయలు ఎలా కాస్తాయి? సమృద్ధి, 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 సమృద్ధి. అంత సమృద్ధిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్ళ. ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఇండియాకి వచ్చి వాళ్ళు చెబుతున్నాడు ఆయన, రే వాళ్ళ యాపిల్ ఇంత లా ఉంది అబ్బాయి, వాళ్ళ పుచ్చకాయ ఇంత లా ఉంది అబ్బాయి, వాళ్ళ మనుషులు ఎట్లున్నారటనట బలముగా ఉన్నారట. హల్లెలూయానండి. అటువంటి బలాఢ్యులతో ఢీకొట్టాలని చూస్తుంది గాజా. మసైపోతారు. ఇశ్రాయేలీయులకి ఓటమి ఉండదు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీయులు వెనకుంటారు, వారి దేవుడు ముందుంటాడు. దేవుడిని దాటుకొని నువ్వు రాగలవా? పాలస్తీనా నువ్వు రాగలవా? దేవుడిని దాటుకొని నీ వల్ల కాదు. వారికి ముందు దేవుడు ఉన్నట్లు నీకు ముందు దేవుడు ఉన్నాడు. మీ కుటుంబాలకు ముందు దేవుడు, మీ వ్యాపారాలకు ముందు దేవుడు, మీ ఉద్యోగాలకి, మీ ఆత్మీయ జీవితానికి, మన కల్వరి మార్గం సంఘానికి దేవుడు ముందున్నాడు. నువ్వు భయపడొద్దుగా. నీ భర్తను విడిపిస్తున్నాడు. ఈరోజు నిన్ను విశాలమైన మార్గంలోకి తీసుకెళ్తున్నాడు. దీవెనకరమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకోబోతున్నావు. విశ్వసిస్తే నువ్వు ఎక్కడున్నావో లేచి నిలబడు. మోకరించలేకపోతే మోకరించండి, నిలబడొద్దు, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. కష్టాల మధ్య, కరువుల మధ్య, ఇరుకుల మధ్య, వ్యాధులతో ఈ స్థలానికి వచ్చావేమో, లోక సంబంధమైన సమస్యలు నిన్ను వెంబడిస్తున్నాయేమో, అప్పులు నిన్ను వేధిస్తున్నాయేమో. పూరా షింగ్లా హరాఖ్యమేకి ఎంతకాలమయ్యా ఈ బాధలని ఇక్కడికి వచ్చావా? ఇంకెంతకాలం ఈ కష్టాలు పడాలయ్యా అని ఏడుస్తూ ఇక్కడికి వచ్చావా? దేవుడు నీతో చెబుతున్నాడు, నిన్ను విడిపించడానికి నేను దిగొచ్చానంటున్నాడు. నిన్ను గూర్చి దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. నిన్ను గూర్చి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీవంటే దేవుడికి ఎంత ప్రేమో చూడు. నువ్వంటే దేవునికి ఎంత ఇష్టమో చూడు. కష్టాలు పడలేక ఏడుస్తున్నావు కదూ, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నావు కదూ. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను వేధించినట్లు నీ శత్రువులు నిన్ను వేధిస్తున్నారు కదూ. నీ రోగములు నిన్ను వేధిస్తున్నాయి కదూ. నీ అప్పులు నిన్ను వేధిస్తున్నాయి కదూ. అయితే నువ్వు పెడుతున్న మొర్ర నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. నువ్వు అంటున్నావు, ఇంకా ఎంతకాలం అయ్యా ఈ దారిద్రత, ఇంకా ఎంతకాలం ఈ పేదరికం, ఎంతకాలం ఈ అప్పులు తెచ్చుకొని తినే పరిస్థితి, ఎంతకాలం ఒక పూట ఉంటే ఒక పూట లేక, ఏం ప్రభువా నా జీవితం అని ఇక్కడికి వచ్చావు. నీ ఒంట్లో ఉన్న అనారోగ్యాలు, నీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, నీ చుట్టూరు కమ్ముకొని ఉన్న బాధలు, వాటిని బట్టి ఏడుస్తున్నావు. కన్నీళ్లతో వచ్చావు. నా పరిస్థితి ఏంటని వచ్చావు. దిక్కు తోసుకొచ్చావు. అయ్యో నన్ను విడిపించని వచ్చావు. ఇశ్రాయేలీయులు అంటున్నారు, ఎంతకాలమయ్యా ఈ ఫరో చేతిలో, ఎంతకాలం ఈ వ్యసనాలు, ఎంతకాలం ఈ బాధలు. వారు ఏడ్చినట్టు నువ్వు కూడా ఏడుస్తున్నావా?
వారు దుఃఖపడినట్టు నువ్వు దుఃఖపడుతున్నావా? దేవుని కన్నీరు చూడలేదనుకుంటున్నావే? దేవుని మొర్ర వినడం లేదనుకుంటున్నావే? దేవుడిని బాధను చూడలేదనుకున్నావే? నిశ్చయముగా నేను చూశాను మోషే, నిశ్చయముగా నేను చూశాను మోషే. వారిని ఐగుప్తులు పెడుతున్న కష్టం నేను చూశాను మోషే. ఐగుప్తులు వారిని ఇబ్బంది పెడుతున్నాను నేను చూశాను మోషే. నీ సమస్యలు దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు? నీ భర్తను ఇష్టం వచ్చినట్లుగా సాతాను పాడు చేశాడా? నీ భర్త పాప పొందకాల్లో ఉన్నాడా? నువ్వు ఏడుస్తున్నావు కదా, దాన్ని బట్టి ఇంకా ఎంతకాలం నా భర్త ద్వారా ఈ శోధన యేసయ్యా, ఇంకా ఎంతకాలం యేసయ్యా నా భర్తకి పాప అలవాట్లు, నన్ను ప్రేమించడంలే, నా కుటుంబాన్ని ప్రేమించడంలే, నా బిడ్డలు ప్రేమించడంలే, ఎందుకు నాకు ఈ జీవితం చచ్చిపోతే పోలే అనుకున్నావు. చనిపోతే పోతుంది కదా అనుకొని ఏడుచు వచ్చావు. సాతానుడు నిన్ను కష్టపెట్టాడు, సాతానుడు నిన్ను ఇబ్బంది పెట్టాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఇబ్బంది పెడుతున్నారట, వెట్టి చాకిరి చేపిస్తున్నారట. అవమానాలు, నిందలు, ఘోరమైన శ్రమలు తట్టుకోలేక యేసయ్య వైపు చూశారు, దేవుడి వైపు చూశారు. దేవుడు వారు నిశ్చయముగా చూశానంటున్నాడు. వారు కన్నీరు చూశాను. ఈరోజు నువ్వు కన్నీరు గారుస్తున్నావేమో, నీ కన్నీరు యేసయ్య చూస్తున్నాడు. నీ దుఃఖం యేసయ్య చూస్తున్నాడు. నీ బాధలు యేసయ్య చూస్తున్నాడు. అందుకోసమే దిగొచ్చాడు. ఈ మందిరంలో ఆయన ఉన్నాడు, నోరు తెరు. ఈ మందిరంలో ఆయన కదులుతున్నాడు, నోరు తెరు. ఎందుకు కదులుతున్నాడు తెలుసా? నీ బిడ్డ నా పాపము నుంచి విడిపించడానికే, నీ భర్త నా పాపము నుంచి విడిపించడానికే, నీ కుటుంబాన్ని నా వ్యాధుల నుంచి విడిపించడానికే. నీ భర్తలో క్యాన్సర్ ఉందా? నీ బిడ్డల్లో క్యాన్సర్లు ఉన్నాయా? కిడ్నీలు పాడైపోయాయా? HIV వచ్చిందా? ఏ సమస్యలు పీడిస్తున్నాయి. వాటి నుంచి విడిపిస్తానికి దిగొచ్చాడు ఈరోజు. ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. నువ్వు మొర్ర పెడితే నీ దగ్గరకు వస్తాడు. నువ్వు నోరు తెరిస్తే నీ దగ్గరకు వస్తాడు. వారి వద్దకు వచ్చాడట ఆయన. ఎవరినో పంపలేదు, ఆయన దిగి వచ్చాడు. ఈరోజు ఎవరినో పంపడం కాదు, నీ దగ్గరకు ఆయనే వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే వస్తున్నాడు. నీ పరిస్థితులకు అలా ఉండటానికి వీల్లేదు. ఎందుకు వస్తున్నాడు తెలుసా? నీ పరిస్థితులు మార్చడానికి వస్తున్నాడు. నీ స్థితిగతులు మార్చడానికి వస్తున్నాడు. నీ అక్కర్లు తీర్చడానికి వస్తున్నాడు. నువ్వు గత కాలంలో చూసినటువంటి పరిస్థితులకు చూడు. నువ్వు మునుపు చూసినటువంటి శ్రమలను చూడు. మునుపు చూసిన వ్యాధులకు నువ్వు చూడు. మునుపు చూసిన నీ భర్త పరిస్థితికి నువ్వు చూడు. మార్పు చూడబోతున్నావు. దేవుని కుటుంబాన్ని దీవించబోతూ ఉన్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. నిన్ను ఆ స్థితిలోనే ఉంచడానికి దేవుడు ఇష్టపట్ల. ఇశ్రాయేలీయులను ఆ స్థితిలోనే ఉంచాలని దేవుడు అనుకోలే. వారికి విడుదల ఇవ్వాలనుకున్నాడు. వారి బతుకును మార్చాలనుకున్నాడు. వారి స్థితిని మార్చాలనుకున్నాడు. వారి జీవితాన్ని మార్చాలనుకున్నాడు. ఇశ్రాయేలీయులే కాదు, ఈరోజు నీ జీవితం కూడా నీ స్థితిని మార్చాలనుకున్నాడు. నీ బ్రతుకును మార్చాలనుకున్నాడు. నీ స్థితిగతులు మార్చాలనుకున్నాడు. నీ ఆర్థిక అవసరతలు మార్చాలనుకున్నాడు. నీ అనారోగ్య పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు. ఏ బంధకాల్లో ఉన్నావో విడిపించబోతున్నాడు. ఆ బంధకం నుంచి విడిపించబోతున్నాడు. ఈ లైవ్ లో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లోనికి దేవుని సన్నిధి వస్తూ ఉన్నది. మీ కుటుంబంలోనికి దేవుని కృప వస్తూ ఉన్నది. మీ కుటుంబంలోనికి దేవుని అభిషేకం వస్తూ ఉన్నది. మీరు ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ వ్యసనాల్లో కట్టబడ్డారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో, వాటి నుంచి దేవుడు మీకు విడుదలైపోతా ఉన్నాడు. విడుదల దొరుకుతున్న రోజుది. అందుకోసమే యేసయ్యా నన్ను విడిపించయ్యా, నా స్థితిని మార్చయ్యా. ఇక నాకొద్దు ఆ పాప బంధకం, ఇక నాకొద్దు ఆ సంకల్లు, ఇక నాకొద్దు ఆ బానిస బతుకు. నేను మద్యానికి అలవాటు పడి, త్రాగుడికి అలవాటు పడి, బార్ షాపులోనే బంధించబడ్డానయ్యా, మత్తుకు అలవాటు పడ్డానయ్యా.
నా భార్యను ప్రేమించరా, నా బిడ్డలను ప్రేమించరా, నా కుటుంబాన్ని ప్రేమించరా, ఈ వ్యసనం నన్ను పాడు చేసింది, నన్ను విడిపించు, నన్ను విడిపించు. అడుగు సహోదరుడా, అడుగు సహోదరుడా, దేవుడు విడిపించబోతూ ఉన్నాడు, దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. అడుగు, నోరు తెరువు, నోరు తెరువు. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు, నీ బిడ్డలు విడిపిస్తున్నాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడి మీకున్న ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. ఈ రోజున నిశ్చయముగా మీ బాధను చూశాడు యేసయ్య, నిశ్చయముగా నీ కన్నీరు చూశాడు యేసయ్య, నిశ్చయముగా నీ శ్రమను చూశాడు యేసయ్య, నిశ్చయముగా నీ పరిస్థితిని చూశాడు యేసయ్య. నువ్వు పడుతున్న అప్పు బాధల్లో నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో, అప్పులు నిన్ను ఎంత హింసిస్తున్నాయో, రోగాలు నిన్ను ఎంత హింసిస్తున్నాయో, భయంకరమైన శాప కాడి నిన్ను ఎంత హింసిస్తుందో అన్నిటినీ చూశాడు యేసయ్య. నీ భర్త ఉంటున్న బంధకాలు చూశాడు, నీ బిడ్డలు పడుతున్న యొక్క బంధకాలను చూశాడు. ప్రతి పరిస్థితిని యేసయ్య చూసి ఆ రోజు ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని చూసి వారిని విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు ఈరోజు కూడా నీ మధ్యకు దిగి వచ్చి ఈరోజు ఇశ్రాయేలు ప్రజలను ఆ రోజు విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా విడిపించాడు. నీ దగ్గరకు వచ్చి ఇరుకులో నుంచి విశాలమైన ప్రాంతానికి నేను తీసుకొని వెళ్తున్నాడు. ఇరుకు పరిస్థితుల్లోంచి నీ దేవుడు విశాలమైన పరిస్థితుల్లోనికి దేవుడు నేను తీసుకొని వెళ్తున్నాడు. ఇక నీ జీవితంలో వేదన, బాధ, కన్నీరు, దుఃఖం ఏమీ ఉండదు. దేవుడు సంపూర్ణ ఆనందానికి ఇవ్వబోతున్నాడు, సంపూర్ణ సంతోషాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. నీ జీవితాన్ని కొత్త మలుపు నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో నీ పరిస్థితిలో కొత్త మలుపు నువ్వు చూడబోతున్నావు. నీ శాలరీ విషయంలో నువ్వు కొత్తగా నువ్వు చూడబోతున్నావు. నీ జాబ్స్ లో మీరు కొత్తగా మీరు చూడబోతున్నారు. కొత్త వినూత్నమైన పరిస్థితులు మీ జీవితంలో దేవుడు కలుగజేయబోతున్నాడు. సంపూర్ణ ఆనందంతో ప్రభువు నింపబోతున్నాడు. సమృద్ధి 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 దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీకు ఇప్పటి వరకు అప్పు తీసుకునేవారుగా ఉన్నారు, మీ జీవితాలు దేవుడు అప్పు ఇచ్చేవారుగా మిమ్మల్ని సమృద్ధిలోకి నింపబోతున్నాడు. అటువంటి సమృద్ధి మీ జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఏది చేసినా సమృద్ధిని ఇస్తాడైనా, ఏది చేసినా మేలు చేస్తాడైనా. ఈరోజు నీ మీద ఉన్న ప్రతి ఒక్క బంధకాలన్నీ కూడా తెగిపోయినాయి. ఇక దేవుడు నిన్ను ఆనందంతో పంపుతున్నాడు. దేవుడు నిన్ను విడిపించడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు. నిన్ను దేవుడు ప్రతి బంధకాల్లోంచి నిన్ను విడిపించి ఆయన విశాల మార్గంలోకి నిన్ను నడిపించడానికి ఈరోజు ఇక్కడికి నడిపించుకున్నాడు. నీతో మాట్లాడాడు. ఈ రోజున నీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాడు నీకు చెప్పాడు దేవుడు. నీతో మాట్లాడింది దైవజనుడు కాదు, దేవుడే నీతో మాట్లాడి ఉన్నాడు. నువ్వు ధైర్యంగా తిరిగి వెళ్ళు, విశ్వాసంతో వెళ్ళు. ఈరోజు నువ్వు క్యాన్సర్తో వచ్చి ఇక్కడికి ఈరోజు నువ్వు స్వస్థత పొందుకొని వెళ్తున్నావు. ఆ క్యాన్సర్ లేదు ఇక నీ జీవితంలో. నీ శరీరంలో క్యాన్సర్ లేదు. ఇక గడ్డలు కరిగిపోయినాయి. ప్రతి రోగం నుంచి నీకు విడుదల, ప్రతి అపవాదం నుంచి విడుదల, శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల, మీ కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ఆ దురాత్మ ప్రభావం నుంచి విడుదల, అన్నిటి నుంచి విడుదల ఇచ్చి దేవుడు నిన్ను పంపుతున్నాడు. నువ్వు సంతోషంగా వెళ్ళి దేవుని స్తుతించు. మరలా గొప్ప సాక్షిగా నువ్వు రాబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎంతో గొప్ప మేలు మన మధ్య దేవుడు చేసి ఉన్నాడు. దైవజనుల్లో ఉండి కదులుతూ ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడాడు. ఆయన ఉన్నాడనే ధైర్యం మనకు. ఆయన బ్రతికి ఉన్న దేవుడా. ఏదో పై పై మాటలు చెప్పి వెళ్ళిపోయే మనిషి లాంటి వాడు కాదు ఆయన. ఆయన మాట అంటే మాటే. ఆయన మాట అంటే ఖచ్చితంగా జరిగిస్తాడంతే. ఆయన దేవుడు. మోషేతో వచ్చి మాటలు ఏదో కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోలేదు. ఇశ్రాయేలుతో ఈ మాటలు చెప్పు నేను విడిపిస్తాను అని చెప్పి వెళ్ళిపోలేదు. మోషేతో పాటు అక్కడ కదిలాడు, వారిని విడిపించాడు.
అరణ్య యాత్రలు వారితో నడిచాడు. విశాల మార్గానికి వారిని తీసుకుని వెళ్ళాడు. విశాల దేశంలోనికి వారిని నడిపించాడు దేవుడు. వారితో ఉండే జర్నీ చేశాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడాడు. ఖచ్చితంగా ఆయన మాట ఎంత నిశ్చయం, పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు నీతో. ఈరోజు ఈ పరిస్థితులన్నీ కూడా చక్కపరిచి, నిశ్చయముగా నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరిచి ఉన్నాడు ఆయన. నువ్వు నమ్మి ధైర్యంగా వెళ్ళు, విశ్వాసంతో వెళ్ళు, ఆయన సన్నిధిని మోసుకొని వెళ్ళు. ఆయన నీ ఇంట్లోకి వస్తున్నాడు నీతో పాటు. ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఆయన కదులుతూ నడిచాడు. ఇశ్రాయేలు ప్రజలతో అరణ్య యాత్రలు నడిచిన దేవాది దేవుడు ఈరోజు నీతో నడుచుతూ వారిని విశాల స్థలంలోకి ఎలా తీసుకెళ్ళాడో నిన్ను కూడా అలా నడిపిస్తున్నాడో నమ్మకంతో ధైర్యంగా వెళ్దాం. ప్రేయర్ చేసుకుందాం అందరం కూడా. డాడీ, నువ్వు చెప్పిన మాట నేను నమ్ముతున్నానని చెప్పండి మీ నోటితో. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడావు, నన్ను విడిపించానని. అయ్యా, నా పరిస్థితులన్నీ మార్చావని నాతో మాట్లాడావయ్యా. నా ఇరుకు పరిస్థితులన్నిటి నుంచి విడిపించి విశాలతలోకి నన్ను నడిపిస్తానని మాట ఇచ్చావయ్యా. నీ మాటను నమ్ముతున్నానయ్యా, నిన్ను నేను నమ్ముతున్నానయ్యా. నా జీవితంలో గొప్ప కార్యం చేసి ఒక గొప్ప సాక్షిగా నన్ను నిలుపుతున్నందుకు వందనాలయ్యా అని చెప్పు. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. నమ్మిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ఎంతో శ్రేష్టమైన వాక్కులు నీ సేవకుల నుండి అందరితోనూ మాట్లాడినందుకు వందనాలు. ప్రజల హృదయాలు ఎరిగిన వాడివి, ప్రజలు బాధలు చూసే దేవుడివి, ప్రజల యొక్క కష్టాలు చూసే దేవుడివి, ప్రజలను పట్టించుకునే దేవుడివి. దేవా, నువ్వు మంచి తండ్రిగా మాకున్నందుకు వందనాలు. నువ్వు మాకు దేవుడిగా ఉన్నందుకు వందనాలు. నువ్వే లేకపోతే మా జీవితాలు శూన్యమయ్యా. నువ్వు లేకపోతే మా జీవితాలు ఎడారు వంటివయ్యా. దేవా, ఈరోజును నీ ప్రజల బాధను చూసి ఈరోజు నువ్వు మాట్లాడుతూ వచ్చావు. ఆ రోజు ఇశ్రాయేలు యొక్క ప్రజలు బాధను చూసి వారి మొర్రన్నవి వారిని విడిపించడానికి ఎలా దిగి వచ్చావో ఈరోజు కూడా నీ ప్రజల ఒక మొర్ర ఆలకించి ఆ మధ్యకు వచ్చిన దేవుడు నాయన. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతికి వాగ్దానం ఇచ్చావో, మిమ్మల్ని నేను విడిపించి విశాల దేశమునకు తీసుకుని వెళ్తానని వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చిన దేవుడు, అదే దేవుడు ఈరోజు మాతో మాట్లాడావు. నిజమే, నీ మాట మాకు ధైర్యాన్ని ఇస్తుందయ్యా, కొండంత బలాన్ని ఇస్తుందయ్యా. ఈ మాటల కోసమే ప్రజలు ఎక్కడెక్కడి నుంచో నీ దగ్గరకు వస్తున్నారు. యేసయ్యా, ఈరోజు నీ మాటలు పట్టుకొని వెళ్తున్నారు. వారిని విడిపించవు. ఈ రోజున ప్రతిబంధకాల నుంచి వారి దగ్గరకు వచ్చి విడిపించావు. విశాల ప్రదేశానికి నడిపిస్తానని మాట ఇచ్చావు. నమ్మకంతో బిడ్డలు వెళ్తున్నారయ్యా. డాడీ, నాయన, వారందరి జీవితాలు నువ్వు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ గొప్ప కృపకై వందనాలు, మా పైన నువ్వు చూపిస్తున్న శ్రద్ధకై వందనాలు అయ్యా. మా తండ్రిగా నువ్వు ఉన్నందుకు వందనాలు, మా దేవుడుగా నువ్వు ఉన్నందుకు వందనాలు. ఈరోజు నాయన, అప్పుల్లో ఉన్నవారు ఎవరంటే అందరు చేతులు ఎత్తారు. అప్పులు వారిని ఎంతగా బాధిస్తున్నాయో నువ్వు చూసి మాట్లాడావు. ఈరోజు అప్పుల నుంచి విడిపించావు, వారిని సమృద్ధిలోకి నడిపించావు. మేము నమ్ముతున్నామయ్యా. డాడీ, వారు అయ్యా వారి సమృద్ధిని అనుభవిస్తూ గొప్ప గొప్ప సాక్ష్యాలు వారు ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు, నీకే మహిమ చెల్లిస్తున్నాను. ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి, ప్రతి అప్పు పరిస్థితి నుంచి, ప్రతి శాపగ్రస్తమైన జీవితం నుంచి, ప్రతి నింద నుంచి, ప్రతి వేదన నుంచి, ప్రతి కన్నీరు నుంచి, ప్రతి రుగ్మతల నుంచి, అన్నిటి నుంచి నువ్వు విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని సమృద్ధితో నింపుతున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ
విత్తబడిన ఈ మాట ప్రతి హృదయంలో కార్యసిద్ధి కలుగు చేసినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడిని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్.